తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవానికి స్వేచ్ఛా పోరాటానికి ప్రతీకలైన దేవతలు సమ్మక్క మరియు సారలమ్మ. ఈ కథ కేవలం దేవతలది కాదు. గిరిజనుల ఆత్మగౌరవానికి స్వేచ్ఛా పోరాటానికి ప్రతీకలైన దేవతలు సమ్మక్క మరియు సారలమ్మ. ఈ కథ కేవలం దేవతలది కాదు. ఇది ఒక జాతి త్యాగం, ధైర్యం, తిరుగుబాటుగాథ. చాలా ఏళ్ల క్రితం మెదరాం అడవుల్లో కోయ గిరిజనులు ప్రకృతితో కలిసి జీవించేవారు. వేట, వ్యవసాయం, అడవులే వారి జీవితం. ఆ అడవుల్లో ఒకరోజు పగిడిద్దరాజు వేటకు వెళ్ళినప్పుడు అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక చిన్న బాలిక. చుట్టూ అడవి జంతువులు ఉన్నా ఆమెను ఎవ్వరూ తాకడం లేదు. ప్రకృతి ఆమెను కాపాడుతున్నట్లుగా అనిపిస్తుంది. రాజుకు వెంటనే అర్థమవుతుంది, ఈ బాలిక సాధారణం కాదు, దేవీ స్వరూపం. ఆ బాలికకు సమ్మక్క అని పేరు పెడతాడు. తన కుమార్తెగా పెంచుకుంటాడు. సమ్మక్క చిన్ననాటినుంచే భిన్నంగా ఉంటుంది. భయం లేని చూపు, ఇతరుల బాధను తనదిగా భావించే మనసు. అడవుల్లో జీవించే ప్రజల కష్టాలు ఆమెను కదిలించేవి. ఆమె పెద్దయ్యాక కోయ గిరిజనులందరికీ ఆమె నాయకురాలిగా మారుతుంది. ప్రజలు ఆమె మాటను దేవత వాక్యంగా నమ్ముతారు. ఆ కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పాలించేవారు. గిరిజనులపై భారీ పన్నులు, బలవంతపు వసూళ్లు మొదలయ్యాయి. అడవులు, భూములు లాక్కోవడం ప్రారంభమైంది. సమ్మక్క దీనికి ఎదురిస్తుంది. మేము బానిసలము కాదు, ఈ అడవులు మా తల్లి అని ప్రజలను ఏకతాటిపై నిలబెడుతుంది. కాకతీయ రాజుకు ఈ తిరుగుబాటు నచ్చదు. భారీ సైన్యాన్ని మెదరాం అడవులపై పంపిస్తాడు. కాని సమ్మక్క భయపడదు. ఆయుధాలు లేని గిరిజనులను కూడా ధైర్యంగా పోరాడేలా చేస్తుంది. అడవుల్లో యుద్ధం మొదలవుతుంది. చెట్లు, కొండలు, వాగులు అన్నీ గిరిజనులకు అస్త్రాలవుతాయి. యుద్ధం తీవ్రమవుతుంది. అనేకమంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతారు. సమ్మక్క తన ప్రజలను రక్షిస్తూ చివరకు అడవిలోకి నడిచిపోతుంది. ఆమె శరీరం ఎక్కడా దొరకదు. ప్రజలు నమ్ముతారు, సమ్మక్క దేవతగా మారి అడవిలో కలిసిపోయింది. సమ్మక్క కుమార్తె సారలమ్మ కూడా తల్లి బాటలోనే నడుస్తుంది. తల్లి లేకపోయినా పోరాటాన్ని వదలదు. ప్రజల కోసం యుద్ధం చేస్తూ చివరకు వీరమరణం పొందుతుంది. తల్లి, కుమార్తె రెండూ ప్రజల కోసం తమ జీవితాలను అర్పించారు. ఆ రోజునుంచి కోయ గిరిజనులు వారిని దేవతలుగా పూజించసాగారు. విగ్రహాలు లేవు. చెట్టు కొమ్మ, కుంకుమ నీరు, ప్రకృతి ఇవే వారి రూపం.